బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9th క్లాస్ చదువుతున్న బాలికపై టీచర్ ప్రసాద్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ టీచర్ను చెట్టు కట్టేసి చితక బాదిన పరిస్థితి అయితే అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే స్కూల్స్లో స్టూడెంట్స్కు సేఫ్టీ లేదు అంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆందోళనకు దిగిన పరిస్థితి అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అనకాపల్లి NTS స్కూల్ దగ్గర అయితే ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పొచ్చు. తమ బిడ్డపై లైంగిక దాడికి పాల్పడ్డ టీచర్ ప్రసాద్ ను చెట్టుకు కట్టేసి దాడికి దిగారు అయితే తల్లిదండ్రులు. మొత్తానికి తమ బిడ్డ జీవితం కూడా నాశనమైందంటూ మనం బిగ్ టీవీ విజువల్స్ లో కూడా చూడొచ్చు. తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో బాధపడుతున్న సిచ్యువేషన్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఘటన వడ్డాది NTS స్కూల్లో చోటు చేసుకుంది. విద్యార్థి 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అయితే లైంగిక దాడికి టీచర్ ప్రసాద్ పాల్పడిన పరిస్థితి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అసలు ఒక టీచర్, విద్యాబోధన చేయాల్సిన టీచర్ ఇటువంటి నీచకమైన కార్యకలాపాలకు అంటే బిడ్డలపై లైంగిక దాడికి పాల్పడటం ఎంతవరకు సమంజసం? అక్కడ ఉన్న వారు ఏమంటున్నారు టీచర్కి సంబంధించి? ఇది అనకాపల్లి జిల్లా వడ్డాది NTS ప్రైవేట్ స్కూల్లో జరిగినటువంటి ఘటన. ఈరోజు ఉదయం టీచర్ ప్రసాద్ తన క్లాస్ రూమ్కి సంబంధించి క్లాస్ రూమ్లో 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని క్లాస్ రూమ్లోకి రమ్మని చెప్పి ఎవరు లేకుండా ఉన్నటువంటి నేపథ్యంలో క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వెనక నుంచి గేట్ వేసుకుని ఆమె నోరుని బలవంతంగా నోటిని నొక్కేసు తన మీద లైంగిక దాడి చేసే ప్రయత్నం అయితే చేశాడు. అక్కడ ఉన్నటువంటి టీచర్ ఈ విధమైనటువంటి లైంగిక దాడి చేసినటువంటి నేపథ్యంలో విదిలించుకుని ఊపిరాడక 9th క్లాస్ విద్యార్థిని, ఎందుకంటే 9th క్లాస్ విద్యార్థులు చిన్నపిల్లలుగానే ఉంటారు. టీచర్ ప్రసాద్ పెద్ద వ్యక్తి కావడంతో అతని చేతుల్లో నుంచి విదిల్చుకుని తను విద్యార్థిని బయటపడలేనటువంటి పరిస్థితి ఉంది. చాలాసేపు నోరు నొక్కి ఆమె మాట బయటకు రాకుండా అరవకుండా ఉండేలాగా ఆ టీచర్ ప్రసాద్ లైంగిక దాడి చేసే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అత్యంత కష్టం మీద టీచరు కబంధ హస్తాల నుంచి కష్టపడి తను ఆ చేతిని విదిల్చుకుని అతని దగ్గర నుంచి బయటపడినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే డోర్ని తీసి ఆ స్కూల్లో నుంచి బయటకు వచ్చి తల్లిదండ్రులకైతే సమాచారం అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకటి తల్లిదండ్రులతో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు మొత్తం అందరూ కూడా ఒక్కసారిగా అక్కడికి వచ్చారు. ఈలోపు స్కూల్ యాజమాన్యం కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్కూల్కి వచ్చినటువంటి తల్లిదండ్రులు టీచర్ ప్రసాద్ చేసినటువంటి లైంగిక దాడి కన్న కూతురే అక్కడ ఈ విషయం చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు ముఖ్యంగా చూస్తే అటు ఆ విద్యార్థిని లైంగిక దాడి చేయడం, నోరు నొక్కేయడం, ఊపిరాడకుండా సతమతం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులకు చెప్పినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు ఒక్కసారిగా కోపద్రాకానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. స్కూళ్లలో టీచర్లు ఈ విధమైనటువంటి లైంగిక దాడికి బలి చేస్తున్నటువంటి నేపథ్యంలో, లైంగికంగా విద్యార్థులు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి సేఫ్టీ లేదని తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ టీచర్ ప్రసాద్ని ఒక రాడ్కి కట్టివేసి మొత్తం చిత్తకొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ తల్లి తండ్రితో పాటుగా ఆ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా స్కూల్ దగ్గరికి వచ్చి అటు టీచర్ ప్రసాద్ని చిత్తకొట్టినటువంటి వైన కనిపిస్తుంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. టీచర్ ప్రసాద్ చేసినటువంటి ఈ లైంగిక దాడి విషయంలో అటు పోలీసులు పక్కనే ఉన్నా కూడా ఎక్కడ ఆలోచించకుండా అటు టీచర్ ప్రసాద్ని చిత్తకొట్టినటువంటిది అయితే మనకు విజువల్లో కనిపిస్తుంది. అబద్ధం ఆడకు అంటే అక్కడ ప్రసాద్ కూడా తాను డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. నేను లైంగిక దాడి ఏ విధంగా చేయలేదు, తనేమో పట్టుకోలేదు, నోరు నొక్కలేదు, రూమ్లో బంధించలేదని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా కూడా తల్లిదండ్రులు కోపగించుకుని మొత్తం జరిగినటువంటి ఉదంతం అంతా కూడా మా అమ్మాయి మాకు చెప్పింది, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటూ టీచర్ని చిత్తకొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లల్ని ఆ స్కూల్కి పంపిస్తున్నారు. స్కూల్కి పంపించిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం స్కూల్లో అయ్యే వరకు కూడా టీచర్ల సమక్షంలోనే స్నేహితులతో కలిసి ఉంటారు. అట్లాంటిది స్కూల్కి వెళ్ళినటువంటి బాలిక, ఆ 9వ తరగతి చదువుతున్నటువంటి బాలిక మీద ఈ విధమైనటువంటి లైంగిక దాడి చేసినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే తీవ్రమైనటువంటి భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక ప్రైవేట్ స్కూల్, NTS అనే ఆ ప్రైవేట్ స్కూల్ వడ్డాదిలో ఉంటుంది. ఈ స్కూల్లో జరిగినటువంటి నేపథ్యంలో అటు మేనేజ్మెంట్ మీద కూడా అసలు ఎలాంటి టీచర్లని రిక్రూట్ చేసుకుంటున్నారు, టీచర్లు వాళ్ళ యొక్క అంటే గతంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అతని మానసిక పరిస్థితి ఎట్లా ఉంది, వీటన్నింటినీ కూడా మీరు తెలుసుకోకుండా అసలు సరైన క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి సత్ప్రవర్తన ఉన్నటువంటి వాళ్ళని కాకుండా ఎవరిని పడితే వాళ్ళని తీసుకుని వచ్చి రిక్రూట్ చేసి ఇలా మా పిల్లలకి సంబంధించి లైంగిక దాడులకు గురి చేస్తారంటూ తల్లిదండ్రులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు మేనేజ్మెంట్ మీద కూడా తీవ్రమైనటువంటి తిరుగుబాటు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 9వ తరగతి విద్యార్థిని మీద చేసినటువంటి లైంగిక దాడి
ఈ రోజు బయటపడింది కాబట్టి ఒక్క యువతితోనే బాలికతోనే సరిపోయింది. ఇప్పటి వరకు ఆ టీచర్ ఎంతమంది మీద ఇదే విధమైనటువంటి ఫోర్స్ఫుల్గా లైంగిక దాడి చేశాడనేది మాత్రం తెలియాల్సి అయితే ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వెంటనే అంటే ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఒక రాడ్డుకు కట్టేసి 2 చేతులు వెనక కట్టి అతని మీద దాడి చేసిన తర్వాత పోలీసులు అయితే రావడం అయితే జరిగింది. ప్రస్తుతం టీచర్ ప్రసాద్ పోలీసులు అదుపులో ఉన్నారు. కఠినంగా శిక్షించాలి, విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి సంస్కారాన్ని నేర్పాల్సినటువంటి ఒక టీచరే ఈ విధంగా సంస్కారహీనంగా ప్రవర్తించడం, లైంగికంగా దాడి చేయడం, నోరు నొక్కేసి రూమ్లో ఒంటరిగా తీసుకెళ్లిపోయి నోరు నొక్కేసి బలవంతంగా అత్యాచారం చేసే ప్రయత్నం అయితే చేశాడని తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం టీచర్ ప్రసాద్ మీద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అదేవిధంగా అసలు ఏం జరిగింది, ఒకటి ఇప్పుడు 9వ తరగతి విద్యార్థిని మీదైనా ఇంతకుముందు వేరే వాళ్ళు ఎవరి మీదైనా సరే ఇదే విధమైనటువంటి లైంగిక దాడి చేశారనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రాజు, అయితే విద్యార్థిని తల్లిదండ్రులు ఏమంటున్నారు? అక్కడ స్థానికంగా అయితే వాళ్ళు దేహశుద్ధి కూడా చేసి పంపించి పోలీసులకు అప్పగించిన పరిస్థితి. అసలు ఆ స్కూల్కి సంబంధించిన యాజమాన్యంతో కావచ్చు, పోలీసులతో కావచ్చు, ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఏమన్నారు? విద్యార్థి తల్లిదండ్రులు అయితే స్కూల్ యాజమాన్యం మీద ఇప్పుడు చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నమ్మి స్కూల్కి పంపిస్తే ఈ విధమైనటువంటి క్వాలిఫైడ్ లేనటువంటి టీచర్ని తీసుకొచ్చి ఈ విధంగా లైంగిక దాడులు చేయించి మా పిల్లల బతుకులను ఈ విధంగా నాశనం చేస్తారంటూ మేనేజ్మెంట్ మీద కూడా ప్రస్తుతం అయితే విద్యార్థిని తల్లిదండ్రులు కోపద్రిక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు ఈ స్కూల్ మీద విచారణ చేయించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకి, మండల విద్యాశాఖ అధికారులకి ఇప్పటికే సమాచారం అయితే అందించారు. వాళ్ళు వచ్చి విచారణ చేసిన తర్వాత స్కూల్ మీద కూడా వీళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే విద్యార్థులు స్కూల్కి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా కూడా టీచర్ల సమక్షంలోనే ఉంటుంది, వాళ్ళ సంరక్షణలోనే ఉంటారు. స్కూల్ మేనేజ్మెంట్కు ఖచ్చితంగా పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ప్రతి స్కూల్లోనూ. ఎందుకంటే ఇప్పుడు చిన్న స్కూల్లో సైతం ఖచ్చితంగా సీసీ కెమెరాలు అనేది స్కూల్ బయట ఆవరణలోనూ అదేవిధంగా రూమ్స్లో కూడా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ జరిగినటువంటి ఈ లైంగిక దాడి స్కూల్కి వచ్చినటువంటి విద్యార్థిని ఉదయం స్కూల్కి రాగానే తీసుకుని ఆ రూమ్లోకి తీసుకెళ్ళిపోవడం, వెనక నుంచి డోర్లు వేయడం, బలవంతంగా నోరు నొక్కి అత్యాచారం చేసే ప్రయత్నం, అంటే లైంగిక దాడి చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇలా జరుగుతున్నా కూడా ఎందుకు పర్యవేక్షణ చేయట్లేదని అటు స్కూల్ యాజమాన్యం మీద కూడా తీవ్రంగా కోపద్రికలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు మండల విద్యాశాఖ అధికారికి, జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం అయితే అందించారు. అటు టీచర్ ప్రసాద్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించినటువంటి నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు వచ్చిన తర్వాత కూడా స్కూల్ మేనేజ్మెంట్ మీద విచారణ జరిపి వాళ్ళు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం మొత్తంగా అయితే అనకాపల్లి జిల్లాలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి అయితే తల్లిదండ్రులు భావోద్రేకపై ఆ వ్యక్తిపై కూడా దాడి చేసిన పరిస్థితి. అయితే ఎవరైతే తమ బాలికపై దాడి చేశాడో ఆ టీచర్ ఎవరైతే ప్రసాద్ ఉన్నారో అతనిని దేహశుద్ధి చేసిన పరిస్థితి అయితే అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వాళ్ళు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చే ముందే దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు, అలాగే పోలీసులు తీసుకెళ్లారు. మరోవైపు విద్యాశాఖ అధికారులకు కూడా వాళ్ళు కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. మొత్తంగా అయితే అనకాపల్లి జిల్లాలో ఈ ఘటనతో స్కూల్స్ లో కూడా నమ్మకం లేని పరిస్థితి అయితే ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. స్కూల్ నుంచి ట్యూషన్ పంపిస్తామండి, 5:30కి ట్యూషన్ పంపిస్తాము. పంపించి మళ్ళీ 8 గంటల దాకా ఇక్కడే వదిలేస్తామండి. అయితే ఇతను వచ్చి మేడం లేరు, ప్రిన్సిపల్ మేడం లేరట. లేరంటే ఆ టైంలో అసలు వీళ్ళు ఉండరు. కానీ ఎలా వచ్చాడో తెలియదు. పేపర్లు పట్టురమ్మంటే పేపర్లు పట్టుకురావడానికి వెళ్ళిందట. వెళ్తే గణేష్ నోరు మూసాడటండి. గణేష్ నోరు మూసి చెయ్యి పట్టిసాడటండి. గణేష్ నోరు ఎందుకు మూసావురా? ఎంత పిల్ల నువ్వు అబద్ధం ఆడక నిజం చెప్పు. స్కూల్ నుంచి ట్యూషన్ పంపిస్తామండి, 5:30కి ట్యూషన్ పంపిస్తాము. పంపించి మళ్ళీ 8 గంటల దాకా ఇక్కడే వదిలేస్తామండి. అయితే ఇతను వచ్చి మేడం లేరు, ప్రిన్సిపల్ మేడం లేరట. లేరంటే ఆ టైంలో అసలు వీళ్ళు ఉండరు. కానీ ఎలా వచ్చాడో తెలియదు. పేపర్లు పట్టురమ్మంటే పేపర్లు పట్టుకురావడానికి వెళ్ళిందట. వెళ్తే గణేష్ నోరు మూసాడటండి. గణేష్ నోరు మూసి చెయ్యి పట్టిసాడటండి. గణేష్ నోరు ఎందుకు మూసావురా? ఎంత పిల్ల నువ్వు అబద్ధం ఆడక నిజం చెప్పు. స్కూల్ నుంచి ట్యూషన్ పంపిస్తామండి, 5:30కి ట్యూషన్ పంపిస్తాము. పంపించి మళ్ళీ 8 గంటల దాకా ఇక్కడే వదిలేస్తామండి. అయితే ఇతను వచ్చి మేడం లేరు, ప్రిన్సిపల్ మేడం లేరట. లేరంటే ఆ టైంలో అసలు వీళ్ళు ఉండరు.
కానీ ఎలా వచ్చాడో తెలియదు. పేపర్లు పట్టురమ్మంటే పేపర్లు పట్టుకురావడానికి వెళ్ళిందట. వెళ్తే గణేష్ నోరు మూసాడటండి. గణేష్ నోరు మూసి చెయ్యి పట్టిసాడటండి. గణేష్ నోరు ఎందుకు మూసావురా? ఎంత పిల్ల మాట్లాడు. మాట్లాడితే ఇబ్బందులు పాలైపోతావు. చిన్నది కాదు, నిజం చెప్పు. నిజం చెప్పు, ఇంకా నీకు ప్రాణాలు తీసేస్తాను. నిజం చెప్పు, క్లారిటీగా మాట్లాడు. మాట్లాడితే ఇబ్బందులు పాలైపోతావు. నిజం చిన్నది కాదు, నిజం చెప్పు. నిజం చెప్పు, ఇంకా నీకు ప్రాణాలు తీసేస్తాను. నిజం చెప్పు, క్లారిటీగా మాట్లాడు. మాట్లాడితే ఇబ్బందులు పాలైపోతావు. నిజం చిన్నది కాదు, నిజం చెప్పు. నిజం చెప్పు, ఇంకా నీకు ప్రాణాలు తీసేస్తాను. నిజం చెప్పు, క్లారిటీగా మాట్లాడు. పాప నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివిస్తున్నానండి. మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ 5 గంటలకి నేను ట్యూషన్కి మళ్ళీ మా ఆయన దేబెడతారండి. దేబెట్టి మళ్ళీ 8:30 వరకు ఇక్కడే ఉంచుతానండి. ఎందుకంటే 9th వచ్చింది తను. 9th వచ్చిన తర్వాత శ్రీన్ సార్ ఫోన్ చేసి మాట్లాడి, అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది అనేసి అన్నారండి. అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి, మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5:30కి మేమే దేబెడతామండి. దేబెడితే మళ్ళీ 8:30కి మళ్ళీ మేము తీసుకొస్తాం. అదేవిధంగా నిన్న కూడా జరిగిందండి. 8 గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారటండి. ఇతను అసలు యాక్చువల్లీ ఇతను ఉండరు. పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట. అంటే వెళ్ళిందట. వెళ్ళగల్ల డోర్ వేసి నోరు మూసేసాడటండి. నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ అందలేదు. ఫిట్స్ లాగా వచ్చింది. ఫిట్స్ లాగా రాగానే మరి ఆ గెడ ఊపిరాడకుండా తీసింది. తీసి వీళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసేటాడు పిల్ల పరిస్థితి ఎలాగుందో తెలుసా అండి? చచ్చిపోద్దేమో అనుకున్నాం. అలా తీసుకెళ్ళాము. మరి ఎవరిదండి బాధ్యత? నేషనల్ టాలెంట్ స్కూల్ అండి, బొబడ్డాదండి. అతని పేరు ప్రసాద్ సార్ అండి. పాప నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివిస్తున్నానండి. మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ 5 గంటలకి నేను ట్యూషన్కి మళ్ళీ మా ఆయన దేబెడతారండి. దేబెట్టి మళ్ళీ 8:30 వరకు ఇక్కడే ఉంచుతానండి. ఎందుకంటే 9th వచ్చింది తను. 9th వచ్చిన తర్వాత శ్రీన్ సార్ ఫోన్ చేసి మాట్లాడి, అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది అనేసి అన్నారండి. అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి, మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5:30కి మేమే దేబెడతామండి. దేబెడితే మళ్ళీ 8:30కి మళ్ళీ మేము తీసుకొస్తాం. అదేవిధంగా నిన్న కూడా జరిగిందండి. 8 గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారటండి. ఇతను అసలు యాక్చువల్లీ ఇతను ఉండరు. పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట. అంటే వెళ్ళిందట. వెళ్ళగల్ల డోర్ వేసి నోరు మూసేసాడటండి. నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ అందలేదు. ఫిట్స్ లాగా వచ్చింది. ఫిట్స్ లాగా రాగానే మరి ఆ గెడ ఊపిరాడకుండా తీసింది. తీసి వీళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసేటాడు పిల్ల పరిస్థితి ఎలాగుందో తెలుసా అండి? చచ్చిపోద్దేమో అనుకున్నాం. అలా తీసుకెళ్ళాము. మరి ఎవరిదండి బాధ్యత? నేషనల్ టాలెంట్ స్కూల్ అండి, బొబడ్డాదండి. అతని పేరు ప్రసాద్ సార్ అండి. పాప నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివిస్తున్నానండి. మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ 5 గంటలకి నేను ట్యూషన్కి మళ్ళీ మా ఆయన దేబెడతారండి. దేబెట్టి మళ్ళీ 8:30 వరకు ఇక్కడే ఉంచుతానండి. ఎందుకంటే 9th వచ్చింది తను. 9th వచ్చిన తర్వాత శ్రీన్ సార్ ఫోన్ చేసి మాట్లాడి, అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది
అనేసి అన్నారండి. అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5:30కి మేమే దేబెడతామండి. దేబెడితే మళ్ళీ 8:30కి మళ్ళీ మేము తీసుకొస్తాం. అదే విధంగా నిన్న కూడా జరిగిందండి. 8 గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారటండి. అసలు యాక్చువల్లీ ఇతను ఉండరు. పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట. అంటే వెళ్ళిందట. వెళ్ళగానే డోర్ వేసి నోరు మూసేసాడటండి. నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ అందలేదు, ఫిట్స్ లాగా వచ్చింది. ఫిట్స్ లాగా రాగానే మరి ఆ గెడ ఊపిరాడకుండా తీసి వీళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసేటప్పుడు పిల్ల పరిస్థితి ఎలాగుందో తెలుసా అండి? చచ్చిపోద్దేమో అనుకున్నాం. అలా తీసుకెళ్ళాము. మరి ఎవరిదండి బాధ్యత? నేషనల్ టాలెంట్ స్కూల్ అండి, బొబడ్డాదండి. అతని పేరు ప్రసాద్ సార్ అండి. కాదు, పిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ తల్లిదండ్రులకు కానీ భయపడుతున్నారు. ఈ అమ్మాయికి అయితే జరిగితే తప్పనిసరిగా నువ్వు మళ్ళా ఏమమ్మా ఆడిని చదవకొట్టినా నేను ఏమన్నా నేనే కొట్టాను కూడా ఉదయం మీరు చూసారే కదా, మొదటి నేనే చేసేసాను. మిగతా టీచర్లు కూడా ఇది ఒక సిబ్బంది ఇదే కాదు, వ్యాన్ డ్రైవర్ ఎవరైనా దురుసుగా ప్రవర్తించిన గట్ట ఏమైనా ఉన్నదా? తప్పనిసరిగా ఇటువంటి వచ్చినా వెంటనే నేను తీసేయడమే తప్ప వేరే మార్గం లేదు. అలా చేశాను కూడా చాలా. చెప్పండి. ఈ అమ్మాయికి నేను ఇచ్చే భరోసా ఏంటంటే నేను తప్పనిసరిగా ఈ అమ్మాయి మళ్ళా మానసిక పరిస్థితి వచ్చి భయం లేకుండా ఈ స్కూల్ నుంచి 10th క్లాస్ నువ్వు ఫస్ట్ రావాలమ్మా, గ్రేడ్ 1 రావాలని ఉదయం కూడా భరోసా ఇచ్చాను. ఈ రోజు ఈ స్కూల్లో చాలా మంది అమ్మాయిని ఎక్కువ మంది జాయిన్ చేస్తున్నారు. ఎందుకంటే దగ్గరగా ఉంటుంది, బస్సులో తోడవడానికి ఏం ప్రమాదం భయపడుతుంటారు. కాబట్టి లోకల్గా ఇది ఉంది కాబట్టి ఇక్కడే ఎక్కువ మంది ఈరోజు నా దగ్గర అబ్బాయిలతో పాటు అమ్మాయిలే ఎక్కువ సంఖ్య కూడా జాయిన్ అవుతున్నారు. వారికి పూర్తి భరోసా ఇంకా మీరు కూడా ఏమైనా సజెస్ట్ చేయండి, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. పిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ తల్లిదండ్రులకు కానీ భయపడుతున్నారు. ఈ అమ్మాయికి అయితే జరిగితే తప్పనిసరిగా నువ్వు మళ్ళా ఏమమ్మా ఆడిని చదవకొట్టినా నేను ఏమన్నా నేనే కొట్టాను కూడా ఉదయం మీరు చూసారే కదా, మొదటి నేనే చేసేసాను. మిగతా టీచర్లు కూడా ఇది ఒక సిబ్బంది ఇదే కాదు, వ్యాన్ డ్రైవర్ ఎవరైనా దురుసుగా ప్రవర్తించిన గట్ట ఏమైనా ఉన్నదా? తప్పనిసరిగా ఇటువంటి వచ్చినా వెంటనే నేను తీసేయడమే తప్ప వేరే మార్గం లేదు. అలా చేశాను కూడా చాలా. చెప్పండి. ఈ అమ్మాయికి నేను ఇచ్చే భరోసా ఏంటంటే నేను తప్పనిసరిగా ఈ అమ్మాయి మళ్ళా మానసిక పరిస్థితి వచ్చి భయం లేకుండా ఈ స్కూల్ నుంచి 10th క్లాస్ నువ్వు ఫస్ట్ రావాలమ్మా, గ్రేడ్ 1 రావాలని ఉదయం కూడా భరోసా ఇచ్చాను. ఈ రోజు ఈ స్కూల్లో చాలా మంది అమ్మాయిని ఎక్కువ మంది జాయిన్ చేస్తున్నారు. ఎందుకంటే దగ్గరగా ఉంటుంది, బస్సులో తోడవడానికి ఏం ప్రమాదం భయపడుతుంటారు. కాబట్టి లోకల్గా ఇది ఉంది కాబట్టి ఇక్కడే ఎక్కువ మంది ఈరోజు నా దగ్గర అబ్బాయిలతో పాటు అమ్మాయిలే ఎక్కువ సంఖ్య కూడా జాయిన్ అవుతున్నారు. వారికి పూర్తి భరోసా ఇంకా మీరు కూడా ఏమైనా సజెస్ట్ చేయండి, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు.